హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి వంటిల్లు. ఈరోజు వీడియోలో టేస్టీగా గులాబ్ జామ్ని నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఎలాంటి మిస్టేక్స్ అనేది రాకుండా చిన్న చిన్న టిప్స్ చెప్తూ ఉంటాను ఈ వీడియోలో. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ గులాబ్ జామ్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఏదైనా గులాబ్ జామ్ ఇన్స్టెంట్ మిక్స్ని తీసుకోవాలి. ప్రీ మిక్స్ని తీసుకొని ఏదైనా ఒక కప్ పెట్టుకొని కొలుచుకోవాలి. ఇది 250 ml ఉంది నేను తీసుకున్న గులాబ్ జామ్ మిక్స్ అనేది. కొలుచుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకొని చూడండి ఈ విధంగా ఉండాలి. పిండి అనేది చాలా స్మూత్గా ఉంటుంది గులాబ్ జామ్ పిండి అనేది. ఇందులో కొంచెం కొంచెంగా కాచి చల్లార్చుకున్న పాలను వేసుకొని కలుపుకోవాలి. గులాబ్ జామ్ పిండి కలపడంలోనే మనకి గులాబ్ జాములు అనేది ఎంత బాగా రావాలనేది ఉంటుంది. సో అరచేతితో కాకుండా ఓన్లీ వేళ్ళతోనే మనం స్మూత్గా కలుపుకోవాలి. అస్సలు గట్టిగా కలుపుకూడదు. అలా కలిపినట్టయితే మనకి గట్టిగా లోపల ఉండలాగా ఉండిపోతుంది. వేళ్ళతోనే ఇలా కొంచెం కొంచెం పాలని కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఎంత స్మూత్గా పిండి మనకు ఉంటే అంత బాగా వస్తాయి గులాబ్ జాములు అనేది. సో ఈ విధంగా కలుపుకుంటూ మనం ఇచ్చేసుకోవాలి. పిండి అనేది అస్సలు జారుగా ఉండకూడదు. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. స్మూత్గా చపాతీ పిండి ఎలా ఉంటుందో అలా ఉంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని 1 hour పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పాకాన్ని మనం ప్రిపేర్ చేసేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే మనం పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వరకు పంచదారని తీసుకొని 2 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి. మీకు ఇంకా పాకం అనేది ఎక్కువగా కావాలనుకుంటే 2 కప్పుల వరకు పంచదారని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో పెట్టుకొని పాకాన్ని మరగనివ్వాలి. పంచదార మొత్తం పూర్తిగా మరిగిపోయిన తర్వాత ఫ్లేవర్ కోసం 3 లేదా 4 యాలకల్ని ఇలా చిదుముకొని వేసేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకుంటూ మనం ఈ పంచదార పాకాన్ని మరగనివ్వాలి. కొంచెం సేపటికి ఈ పాకం అనేది ఈ విధంగా మరుగుతూ ఉంటుంది. కిందన అంటుకుపోతుంది చూడండి పంచదార అనేది. ఇలా కలుపుకుంటూ మనం కుక్ చేసుకుంటే పంచదార పాకం అనేది చాలా బాగా వస్తుంది. కొంచెం సేపటికి ఇలా మరుగుతూ ఉంటుంది. ఇలా మరిగి లైట్గా మనకి జిగురుగా అంటుకుంటే సరిపోతుంది. ఎలాంటి పాకం అనేది రావాల్సిన అవసరం లేదు. జస్ట్ పంచదార కరిగితే సరిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న పాకాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం గులాబ్ జామున్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఒక 1 hour తర్వాత పిండి చూడండి ఎలా బబుల్స్ వచ్చాయో ఇలా బబుల్స్ రావాలి. అలా అయితేనే మనకి గులాబ్ జాములు అనేవి చాలా స్మూత్గా వస్తాయి. చిన్న చిన్న ఉండల్లాగా తీసుకొని మీకు ఏ సైజు అయితే కావాలనుకుంటున్నారో ఆ సైజు ఉండల్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా అరచేయి మధ్యలో పెట్టుకొని ఇలా గట్టిగా నలుపుకుంటూ మనం ఈ ఉండల్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. చూడండి ఇలా అడిచిపెట్టి ఒక 2-3 సార్లు గట్టిగా ప్రెస్ చేసుకుని ఇలా రౌండ్గా క్రాక్స్ ఏమీ రాకుండా మనం ఈ ఉండల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఒక్క క్రాక్ వచ్చినా సరే ఎక్కడ మనకి గీతలు అనిపించినా సరే మనం ఆయిల్లో వేసినన్ని విచ్చిపోతాయి. సో ఈ విధంగా అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. చేత్తో ఇలా బాగా 2-3 సార్లు అడుచుకుంటూ ఇలా ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. వీడియోలో చూసినట్టయితే మీకు బాగా అర్థమవుతుంది. సో ఇలాగా ప్రిపేర్ చేసేసుకోండి. అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఎప్పుడు గులాబ్ జామ్ ప్రిపేర్ చేసుకున్నా సరే మనకి చిన్న చిన్న టిప్స్ అనేది ఉంటాయి కదా. అందులో ఫస్ట్ టిప్ వచ్చేసరికి మనం పిండి కలిపే దాంట్లో ఉంటుంది. సెకండ్ వచ్చేసరికి ఉండల్లో ప్రిపేర్ చేసిన దాంట్లో ఉంటుంది. ఈ 2 మనం కరెక్ట్గా పాటిస్తే మనకి గులాబ్ జాములు అనేది చాలా బాగా వస్తాయి. సో అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా అడిచి మనం ఈ ఉండల్ని ప్రిపేర్ చేసుకోవడం వల్ల క్రాక్స్ అనేవి రాకుండా ఉంటాయి. లోపల కూడా చాలా స్మూత్గా ఉంటుందన్నమాట పాకం పట్టిన తర్వాత. సో అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ నిండా ఆయిల్ వేసేసుకోవాలి. ఎప్పుడు మనం గులాబ్ జామున్ ప్రిపేర్ చేసిన థర్డ్ టిప్ వచ్చేసరికి ఈ ఆయిల్ అనేది మనం వెడల్పాటి గిన్నెలో వేసుకుంటే మనకి ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. చిన్న గిన్నెలో ఎక్కువ గులాబ్ జాములు వేసేస్తే అస్సలు కుక్ అవ్వవు, లోపల ఉండలా ఉంటాయి. సో ఇలాంటి వెడల్పాటి ఫ్రై ప్యాన్ ఉంటుంది కదా, ఆ ప్యాన్లో ఆయిల్ నిండుగా వేసుకొని ఇలా దూరంగా వేసేసుకోవాలి. నేను తీసుకున్న ఉండలు ఉన్నాయి కదా వాటిని 2 batches కింద వేసుకుంటున్నాను. ఆయిల్ అనేది సెమీ హీటెడ్గా ఉండాలి. మరీ హైలో పెట్టకండి. అలా పెడితే లోపల అనేది ఉండలాగే ఉండిపోతుంది. పాకం అనేది బాగా పీల్చుకోదనమాట. సో ఒక్కసారి ఆయిల్ వేసిన తర్వాత లైట్గా మనకి వేసిన తర్వాత వస్తుంది కదా, అలా వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కుక్ చేసేసుకోవాలి. ఎప్పుడు కూడా గులాబ్ జామ్ని ప్రిపేర్ చేసినప్పుడు గరిటతో అటు ఇటు తిప్పేయకుండా ఇలా రౌండ్గా తిప్పుకుంటూ ఉంటే మనకి ఈక్వల్గా కుక్ అవుతాయి. చూడండి కొంచెం సేపటికి కలర్లో చేంజ్ అయ్యాయి కదా, ఇలా చేంజ్ అయితే మనకి కరెక్ట్గా గులాబ్ జామ్ కలర్ అనేది వచ్చేసినట్టే. అన్నీ కూడా తీసేసుకోవాలి. మిగతా అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి.
ఈ కలర్ వచ్చిన తర్వాత మాత్రమే అన్ని గులాబ్ జామ్స్ని తీసుకోండి, మరీ లైట్ కలర్లో ఉన్నప్పుడు తీసుకోకూడదు. ఈ కలర్ వచ్చిందంటే మన పాకం పీల్చేసరికి డార్క్ కలర్లోకి వచ్చేస్తుంది. అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకొని వెంటనే వేసేసుకోవాలి. మనం ఈ గులాబ్ జాములు వేసే టైంకి పాకం అనేది లైట్గా గోరువెచ్చగా ఉండాలి, అలా ఉంటేనే పాకం బాగా పడుతుంది. ఒకవేళ అలా లేకపోతే కొంచెం వేడి చేసేసుకోండి. గులాబ్ జామున్ని ఆయిల్లో తీసిన వెంటనే మనం ఈ పాకంలో వేసేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 1 అవర్ పాటు చూస్తే మనకి కరెక్ట్గా పెద్ద సైజులో అవుతాయి. మనం ఏ సైజులో అయితే కుక్ చేసుకున్నామో దాని డబల్ సైజులో అవుతాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఈ టిప్స్ పాటించి చేసినట్టయితే బిగినర్స్ అయినా చాలా బాగా చేసేస్తారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.